నేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించాలి నువ్వు, ఎందుకంటే నేను యథార్థంగాను పరిశుద్ధంగాను నీతిగాను బ్రతుకుతున్నాను కనుక నీవు నాకు చేయవలసిన పనేంటి? ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను నువ్వు ఎక్కించాలి అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎవరో ఇక్కడ దావీదు అడుగుతున్నాడు, అక్కడ యోసేపు అడిగాడు, మరి ముఖ్యంగా ఇంకొకళ్ళు అడిగారు. ఎవరో తెలుసా? యేసుక్రీస్తు కూడా అదే ప్రశ్న అడిగాడు. ఏమన్నాడు? తండ్రి, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో అది నాకు మరలా తిరిగి నాకు ఇచ్చే ఎందుకంటే భూలోకం వచ్చి నేను నీ చిత్తాన్ని నెరవేర్చి నేను ఈ లోకాన్ని బ్రతికాను కాబట్టి నువ్వు నాకు అది కంపల్సరీ ఇవ్వాలి, ఇవ్వకపోతే బాగోడు అన్నాడు. ఇచ్చేసాడు ఆయన. ఆయన ఇచ్చాడు కాబట్టే యెహోవా కన్నా పెద్ద పేరు ఆయనకే వచ్చింది. ఈ రోజు ప్రపంచంలో ఏ దేశం వెళ్ళి అడిగినా యెహోవా అంటే ఎవరో తెలుదు ఎవరికి, కానీ యేసుక్రీస్తు అంటే అందరికీ తెలుసు. ఆ ఘనత ఇచ్చింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈరోజు నీకు నాకు ఆ ఘనత ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. మనం ఏం చేయాలా? యోసేపులాగా ప్రతి సమస్య వచ్చినది నా మేలు కొరకే, నా విజయం కొరకే, నా మంచి కొరకే అనుకోవాలి, కానీ దానికి రియాక్ట్ అయ్యవద్దు. దానికి రియాక్ట్ అయ్యామా నీ ఆత్మీయ జీవితంలో విశ్వాసం శూన్యము అని తెలిసిపోద్ది, దేవునిలో నీ భక్తి శూన్యము అని తెలిసిపోద్ది. కాబట్టి ప్రతి దానికి మనం రియాక్షన్ అనేది అవ్వద్దు. నీ విలువైన జ్ఞానము, నీ విలువైన మాటలు, నీ మధురమైన నాలుక, ఇలాంటి ఆటలని చెడు ఆటలకి మనము ఉపయోగించొద్దని ఈ యోసేపు ద్వారా దేవుడు మనకు తెలియజేస్తాడు.